గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వాముల వారి దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ ప్రేక్షకులకు శుభోదయం, విజయీభవ. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, ఈరోజు సోమవారము, ఏకాదశి. ఈరోజు ఏకాదశి ఉదయం 8:33 వరకు, ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 8:27 వరకు, ఉదయం శేషవర్జము 7:17 వరకు. ఈరోజు సోమవారం, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 పర్యంతము, మధ్యాహ్నకాల దుర్ముహూర్తము 12:07 నుంచి 12:53 వరకు. అదేవిధంగా మధ్యాహ్నకాల దుర్ముహూర్తము 2:24 నుంచి 3:10 పర్యంతము. ఈ రోజును ప్రబోధన ఏకాదశి అంటారు. కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని ఉత్థాన ఏకాదశి, ప్రబోధనైకాదశి అంటారు. అంటే అర్థం ఏమిటి అంటే, ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశికి శయనైకాదశి అని పేరు. ఆనాడు విష్ణువు నిద్రకు ఉపక్రమించి ఆ నిద్ర నుండి ఇతడు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు. అందుకే దీని పేరు ప్రబోధిని ఏకాదశి అని పిలుస్తారు. ఈనాడు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, కాయ అంటే దుంపధాన్యాలతో చేసిన ఆహారం ఏది తినవద్దు. గుర్తుపెట్టుకోండి, దుంపధాన్యాలు అంటే ఆలగడ్డ, కంద, అలాగే అంటే దుంపలు, క్యారెట్ కూడా దుంప కిందికే వస్తుంది కదా. ఇటువంటి పదార్థములతో చేసిన ఆహారం ఏది తినకూడదు. వీలైతే కడుపు నిండా పండ్లు తినండి, లేదు ఫలహారం చెయ్యండి. దుంపలు లేకుండగా ఈరోజు ఉపవాసం చెయ్యాలి అని ప్రత్యేకంగా ధర్మశాస్త్ర గ్రంథాలు పేర్కొన్నాయి. అందులో ఈ రోజుతో చాతుర్మాస్యం అనేటువంటిది ముగుస్తుంది. చంద్రభాగా నదీ తీరంలో ఉన్నటువంటి పండరీపూరులో విఠలేశ్వర ఆలయంలో ఈరోజు చూడటానికి 2 కళ్ళు సరిపోవు. పాండురంగ పండరినాథ విఠల విఠల పాండురంగ, పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ. ఈ కార్తీక శుక్ల ఏకాదశి రోజు ఎంత పాండురంగ స్మరణ చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. చాలా అద్భుతమైనటువంటి రోజు. ఈరోజు సకల 12 రాశుల వారు, 28 నక్షత్రాల వారు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. భగవద్గీతలో 13వ అధ్యాయం పారాయణం చెయ్యండి. పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఎందుకంటే ఈరోజు స్వామివారు నిద్రలేస్తారు. అందుకే ఉత్థాపన ఏకాదశి, హరేరుత్థాన ఏకాదశి. దీని పేరు ఇంకొకటి పేరు కూడా ఉంది, హరిప్రబోధనోత్సవం, హరిప్రబోధోత్సవము అంటారు. కాబట్టి శుక్లపక్ష ఏకాదశి వ్రతోద్యాపనం చేస్తారు అని స్మృతి కౌస్తుభాది, చతుర్వర్గ చింతామణి, అలాగే భీష్మపంచక వ్రతం కూడా ఈరోజు ఆరంభం చేస్తారు అని, ఇలా చాలా గ్రంథాల్లో చాలా రకాలుగా ఈ రోజున ఉపాసన అనేటువంటిది చెప్పబడ్డది. అందులో ఈరోజు కార్తీక మాసంలో ఒక అదృష్టం ఏంటంటే, సోమవారం నాడు ఏకాదశి రావటం సోమ ఏకాదశి. అంటే ఈ రోజున ప్రాతకాలంలో విష్ణు సహస్రనామము, సాయంకాలము ప్రతి ఇంట్లో శివ సహస్రనామం చేయండి. మీరు ఈ రోజున శృంగేరి శారదాపీఠంలో జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వాముల వారు ఆచరించేటువంటి చంద్రమౌళీశ్వర పూజ మధ్యాహ్న కాలంలో చేస్తారు. విశేషమైనటువంటి చంద్రమౌళీశ్వర అభిషేకం ఉంటుంది, అది మీరు చూడవచ్చు. కాబట్టి ఇన్ని విశేషాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈరోజు.
ఈ ఏకాదశి రోజున అందరూ ఉపవాసం ఉండండి, చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి, హరినామ సంకీర్తనం చెయ్యండి, విష్ణు కథలు వినండి, సకల పాపములను తొలగింప చేసుకోండి. అందరికీ ప్రబోధన ఏకాదశి శుభాకాంక్షలు. విజయీభవ.